ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వాక్యం చదువుకుందాం. ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గత దినాల్లో దేవుడు మీ జీవితంలో జరిగించిన ప్రతి మేలు కొరకై ప్రభువుని స్తుతిస్తున్నాను. నా జీవితంలో కూడా దేవుడు అనేకమైన మేలు జరిగించాడు. లోకములో నన్ను రక్షించి తన సేవకుడిగా మార్చుకొని నమ్మదగని వాడినైనప్పటికీ కూడా ఆయన నమ్మదగిన వాడు కనుక ఈ పరిచర్ను అప్పగించాడు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. ఆయా ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలు చూడండి, వీటి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. మా కార్యక్రమానికి స్పాన్సర్ చేయమని నేను కోరడం లేదు, కానీ ఈ కార్యక్రమం కోసం ప్రార్థన చేయమని కోరుతున్నాను. మీ ప్రార్థన అనేది, మీ సిన్సియర్ ప్రార్థన మీ స్పాన్సర్షిప్ కన్నా చాలా గొప్పది. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మీ నమ్మకమైనటువంటి ప్రార్థన మీరు పంపేటువంటి కానుక కన్నా శ్రేష్టమైనది అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. ప్రతిదినము ఈ కార్యక్రమం రావడానికి ఒక 10 నిమిషాల ముందు, ఒక 5 నిమిషాల ముందు ప్రభువా హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమం, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాన్ని ఆశీర్వదించండి. సహోదరుడు సంతోష్ని మీరు ఆశీర్వదించండి. ఆయన్ని మీ నామ మహిమార్థమై వాడుకోండి అని మీరు ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే యూట్యూబ్ ద్వారా సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది మన కార్యక్రమం, మనందరం కలిసి చేయాల్సినటువంటి కార్యక్రమం. ఇప్పటి వరకు మనందరం కలిసి చేసాం. మీ యొక్క ప్రత్యక్ష పరోక్ష సహకారాలను కోరుకుంటున్నాం. దేవుని స్తోత్రం. రండి, ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు మనం ఆలకిద్దాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ప్రాముఖ్యమైన విషయము, గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి స్మాల్ చర్చ్ ద్వారా, ఒక చిన్న సంఘం ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్యను బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. దేవుడు ఇప్పటి వరకు ఆర్థిక వనరులు సమకూర్చి నడిపించాడు. ఇక ముందు ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. మా స్థానిక సంఘ పరిచర్యలను మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా, మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఈ నోటిఫికేషన్స్ వస్తాయి. అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అక్కడ గత సంవత్సరంలో, అనగా 2020వ సంవత్సరంలో ఉన్నటువంటి యోహాను సువార్తలోని సందేశాలు అక్కడ అప్లోడ్ చేస్తున్నారు కనుక అవి మీకు అందుబాటులో ఉంటాయి. కనుక ఆ ఛానల్లోనూ, శాంతి టీవీ ఛానల్లోనూ, మీ 2 ఛానల్లోనూ యోహాను సువార్త మొదటి 12 అధ్యాయాల సందేశాలు జిఎంసి నెల్లూరు, సంతోష్ నెల్లూరు జిఎంసి అనేటువంటి దాని ఆ యూట్యూబ్ ద్వారా మీరు పొందుకోవచ్చు. తర్వాత 13 నుంచి, లేకపోతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎపిసోడ్స్ ఇవి శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్లో లభ్యమవుతాయి. ప్రభు కృపను బట్టి 576 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సహాయం చేశాడు. రండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. తల్లి తనయుడు అనగా మదర్ అండ్ సన్, లేకపోతే తల్లి కుమారుడి యొక్క సంబంధం, తల్లి కుమారుడు ఎప్పుడెప్పుడు కలుసుకున్నారు, ఎలా కలుసుకున్నారు అనే విషయాలు మనం ఆలోచించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం. ఆయన తల్లి సహోదరియు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంగ్లీష్ బైబిల్లో కూడా మనం చదువుకుందాం. స్తోత్రం. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్ అనేటువంటి ట్రాన్స్లేషన్లో, మోడర్న్ వర్షన్లో మనం చదువుకుందాం. And Jesus' mother, his mother's sister, Mary the wife of Clopas, and Mary Magdalene were they standing by the cross. దేవుని స్తోత్రం. యేసు శిలువ దగ్గర ఆయన తల్లి యొక్క సోదరి క్లోపా భార్య మరియా, మగ్దలేని మరియా నిలుచొని ఉన్నారు. దేవుని స్తోత్రం. వాళ్ళు ఎంతసేపటి నుంచి నిలుచొని ఉన్నారో తెలియదు. అక్కడ కుర్చీలు వేసి గౌరవించే అవకాశం లేదు. వాళ్ళు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఉన్నారు. 11 మంది శిష్యులు పారిపోయినప్పటికీ 11 మందిలో యోహాను ఒక్కడు అక్కడ మిగిలాడు. 10 మంది శిష్యులు పారిపోయినప్పటికీ 4 స్త్రీలు అక్కడ నిలబడి ఉన్నారు. వాళ్ళు శిష్యులు లేదా శిష్యురాళ్ళు అని ఎంచబడినప్పటికీ కూడా అక్కడ ఉన్నారు. వెంబడించాల్సిన వాళ్ళు వెంబడించడం లేదు, కానీ
వెంబడిస్తారు అని ఏమాత్రం ఆశించని వారు, ఇంతకుముందు ఆర్థిక సహాయం చేసిన వారు ఇప్పుడు వెంబడించడం కూడా ఆరంభించారు. యేసు ప్రభు యొక్క చివరి క్షణాల్లో, యేసు ప్రభు శ్రమ సమయంలో, సిలువ సమయంలో 4 స్త్రీలు ఆ సిలువ దగ్గర ఉండడం, ఆయనకు దగ్గరగా ఉండడం. స్త్రీలు కనుక బహుశా అక్కడున్న సైనికులు వెళ్ళిపోండి అని తోలివేయకుండా అక్కడ ఉంచారేమో అని నేను అనుకుంటున్నాను. సరే, ఏదేమైనప్పటికీ దేవునికి స్తోత్రం. తల్లి తనయుడు, తల్లి అనగా మరియను గురించి, తనయుడు అనగా యేసు ప్రభు గురించి, వీరి మధ్యలో ఉన్నటువంటి సంబంధం గురించి మనం కొద్దిగా మాట్లాడుకుందాం. కారణం ఏంటంటే వీళ్ళు ఇద్దరు కలుసుకున్నటువంటి సందర్భాలు 3 సందర్భాలు యోహాను సువార్తలో ప్రస్తావించబడ్డాయి. ఆ 3 సందర్భాల్లో వాటిలోంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ రోజుల్లో కూడా తల్లి తండ్రుల పట్ల బిడ్డల యొక్క లేకపోతే స్పందనలు, బిడ్డల యొక్క బాధ్యతలు సరిగా నిర్వహించకపోవడం విచారకరమైన విషయం. తల్లి పట్ల, నీ తల్లి పట్ల నీకు ఒక బాధ్యత ఉంది. తల్లి అని అంటున్నామంటే ఇక్కడ నేను భౌతికమైన తల్లిని గురించి మాత్రమే కాదు, ఆత్మీయ తల్లి, అదే సమయంలో ఆత్మ సంబంధమైన మనకు చెప్పబడినటువంటి తల్లిని గురించి నేను మాట్లాడుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనంలో మనం గమనిస్తే, పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి లాంటిది. పైనున్న యెరూషలేము మీకు తల్లి లాంటిది. ఏ విధంగా యోహాను చేతికి తన తల్లిని యేసు ప్రభు అప్పగించాడు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక ఆత్మ సంబంధమైనటువంటి తల్లిని, ఒకరోజు తల్లి ఒడికి, తల్లి కౌగిలికి మనం చేరుకుంటాం. ఆ తల్లి ఎవరు అంటే పరలోకమే, పైనున్న యెరూషలేమే, కిందున్న యెరూషలేము కాదు, భూమి మీద ఉన్న యెరూషలేము కాదు, ఇజ్రాయెలు దేశములో ఉన్న యెరూషలేము కాదు. స్వతంత్రంగా ఉన్నటువంటి, భూలోకంలో ఉన్నటువంటి యెరూషలేము స్వతంత్రంగా లేదు. అనగా అది సమస్యలతో, యుద్ధాలతో, కలహాలతో ఇలా ఉంది దాని పరిస్థితి. కానీ పైనున్న యెరూషలేము వీటన్నిటికీ అతీతంగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీని గురించి అక్కడ ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో మనం గమనిస్తే నూతన యెరూషలేము అని చెప్పబడ్డాన్ని చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త మనం జాగ్రత్తగా ఆలోచిస్తే 3 సందర్భాల్లో యేసు మరియు ఆయన తల్లి కలుసుకున్నటువంటి సందర్భాలు ప్రస్తావించబడ్డాయి. 3 సందర్భాలు అనగా ఇంకా తర్వాత కలుసుకోలేదా అంటే ఆయా సందర్భాల్లో వాళ్ళు కలుసుకున్నట్టు, 12 సంవత్సరాల వరకు యేసు తన తల్లిదండ్రులకు లోబడి ఉన్నట్టు లూకా సువార్త ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. యోహాను చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు ప్రస్తావించుకుంటూ వచ్చాడని మనం అర్థం చేసుకోవాలి. మిగతా సువార్తల్లో అదే సారాంశాన్ని తీసుకోకుండా, మిగతా సువార్తల్లో వాళ్ళు లేకపోతే ఆ సువార్థికులు టచ్ చేయనటువంటి విషయాల్ని, వారు తాకని విషయాల్ని, వారు ప్రస్తావించిన విషయాల్ని, వారు వదిలిపెట్టిన మరిచిపోయిన విషయాల్ని యోహాను ప్రస్తావిస్తున్నాడు. అందుకనే లాజరు చనిపోయి తిరిగి లేవడం అనేటువంటి అద్భుత కార్యం 3 సువార్తల్లో కనిపించదు, కానీ యోహాను సువార్తలో మాత్రమే కనిపిస్తుంది. యేసు ప్రభు నీళ్లను ద్రాక్షారసంగా మార్చినటువంటి ఈ అద్భుత కార్యం మత్తయి, మార్కు, లూకాలో కనిపించదు, కానీ యోహాను సువార్తలో మాత్రం కనిపిస్తుంది. అనగా మిగతా 3 సువార్థికుల కన్నా యోహాను అనేటువంటి సువార్థికుడైనటువంటి యోహాను మీద గొప్ప బాధ్యత. అనగా ఫస్ట్ హాఫ్లోని, మొదటి శతాబ్దంలోని మొదటి భాగంలోని క్రైస్తవులను ఉద్దేశించి కాకుండా చివరి భాగంలో, 2వ భాగములో ఉన్నటువంటి క్రైస్తవులని లేకపోతే యూదులను ఉద్దేశించి రాస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా రాస్తున్నాడని అర్థం చేసుకోవాలి. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు మరియు తల్లి కలుసుకున్నారు. మనకు సాధారణంగా ఒక వివాహ వయస్సు వరకు తల్లి కుమారుడు ఒక చోట కలిసి ఉంటారు. తర్వాత కుమారుడు వివాహమై దూరం వెళ్ళిపోవడము, లేదా వేరుగా కాపురం పెట్టడం, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ యేసు ప్రభు యొక్క 33.5 సంవత్సరాల క్లుప్త జీవితంలో, ఇంకా చెప్పాలంటే 30 సంవత్సరాల సేవకు ముందున్న జీవితంలో, ఆ 30 సంవత్సరాలలో 13 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఏం జరిగిందో ప్రస్తావించబడలేదు. 12 సంవత్సరాల వరకు చివరిసారిగా లూకా సువార్త 2వ అధ్యాయంలో జనన సమయము లేకపోతే సున్నతి సమయము, తర్వాత 12 సంవత్సరాలప్పుడు పస్కా సమయంలో వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఇంటరాక్షన్ చూస్తున్నాం. యోహాను ప్రస్తావించినటువంటి లేకపోతే మిగతా సువార్తల్లో ప్రస్తావించబడిన విషయం ఒకసారి ఆయన పరిచర్యలో ఉన్నప్పుడు తల్లి సహోదరులు కలిసి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంతవరకే.
సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సభలో మొట్టమొదటిగా యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. ద్రాక్షారసము అయిపోయినప్పుడు పెండిలో కానాలో యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యోహాను సువార్త 1వ అధ్యాయములో మరియ యొక్క ప్రస్తావన లేదు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో అకస్మాత్తుగా మరియ యొక్క ప్రస్తావన తీసుకొచ్చాడు సువార్తికుడు. ఎక్కడంటే వాళ్ళిద్దరు ఇంట్లో ఉండగా అని కాదు, వారిద్దరూ బయట వేరొక వివాహంలో ఉండగా, వివాహ సందర్భంలో వాళ్ళు కలుసుకున్నారు. లేదు అంటే వివాహము జరిగిన తర్వాత జరుగుతున్న విందులో, వివాహము జరుగుతున్నటువంటి 3వ రోజు విందులో అని కూడా వ్యాఖ్యానం ఉంది. సరే, వీటిలోకి వెళ్ళడం లేదు. మన పాయింట్ ఏంటంటే పెళ్లిలో వాళ్ళు కలుసుకున్నారు. అంటే 1వ అధ్యాయంలో ఆయన పరిచర్య ఆరంభించేశాడు, శిష్యులను ఏర్పాటు చేసుకొని. ఆ పరిచర్యలో శిష్యులను ఏర్పాటు చేసుకోవడం తల్లి అనుమతితో కాదు, భౌతికమైన తల్లి తండ్రి అనుమతితో ఆయన చేయలేదు. కానీ ఆత్మ సంబంధమైన తండ్రి అయినటువంటి, తనను పంపిన తండ్రి అయినటువంటి యెహోవా దేవుని యొక్క అనుమతితో ఆయన, అనగా పరిచర్య భౌతికమైనది కాదు, పరిచర్య ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన పరిచర్య చేస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైన ప్రజలనే అందులో ఇన్వాల్వ్ చేయాలి. ఆత్మ సంబంధమైన పరిచర్యలో తాగుబోతోళ్ళైనటువంటి వీళ్ళని ఇన్వాల్వ్ చేసాం అనుకోండి, నేను పేరు ప్రస్తావించను కానీ ఒక సంఘంలో, ఒక ప్రాంతంలో సంఘ పెద్దలు తాగుబోతులుగా ఉన్నారు. తర్వాత అక్కడ ఉన్న సంఘ కాపరి సమస్యాత్మకంగా మారిపోయాడు. ఒక 2-3 సంఘ కాపరులను మార్చేశారు. ఎందుకు చెప్తానంటే సంఘ కాపరులైనా సంఘ పెద్దలైనా కానీ మంచి గుణలక్షణాలు కలిగిన వాళ్ళుగా, మంచి క్యారెక్టర్ కలిగిన వాళ్ళుగా, పరిశుద్ధత కలిగిన వారుగా, ఆత్మ సంబంధమైన వాళ్ళుగా ఉండాలి. ఈ రోజుల్లో ఆత్మ సంబంధమైన వాళ్ళు అని చెప్పుకుంటున్న వాళ్ళే అధికమైనటువంటి అకృత్యాలు చేస్తున్నారు. ఆత్మ వచ్చిందనో, లేకపోతే ఆత్మ నింపుదలనో, లేకపోతే అన్య భాషనో ఇలా మాట్లాడుతున్న వాళ్ళే అకృత్యాలు చేస్తున్నారు. మిగతా వాళ్ళు చేయడం లేదని కాదు, మిగతా వాళ్ళు దానికన్నా ఎక్కువ చేయొచ్చు, తక్కువ చేయొచ్చు. ఆ మాటల యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మనం ఈ పాయింట్ ఇక్కడ పరిచర్యలో బిజీగా ఉన్నాడు కాబట్టి, ఆత్మ సంబంధమైన పరిచర్య కనుక భౌతికమైన తన తల్లికి తండ్రికి తన సోదరులకి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. యేసు ప్రభు ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఇదే. అంతేకాకుండా యేసు ప్రభు వివాహం చేసుకొని తన పరిచర్యను తన శేష జీవితం తర్వాత ముగిసినటువంటి విడిచిపెట్టబడిన పరిచర్యని తన భౌతికమైన కుమారుడికి అప్పగించాడని కాదు, అవకాశం లేదు. కారణం ఏంటంటే ఆయన అవివాహితుడుగానే ఉండి ఆయన పరిచర్యని ఒకరికి కాదు 12 మందికి అప్పగించాడు. ఈ రోజులో ఒకరికి అప్పగించడం గురించి ఆలోచిస్తాం. చిన్న పరిచర్య అయినప్పటికీ కూడా, ఇజ్రాయెల్ దేశానికి పరిమితమైనటువంటి పరిచర్య అయినప్పటికీ కూడా 12 మంది శిష్యుల చేతిలో ఆ పరిచర్యని పెట్టాడు, లేదా 11 మంది శిష్యుల చేతిలో పెట్టాడు. ఆ శిష్యులు కూడా శరీర సంబంధమైన తన వారసులు కాదు, ఆత్మ సంబంధమైన వారసులే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిచర్య అనేది ఆత్మ సంబంధమైనది, భౌతికమైనది, ఆత్మ సంబంధమైనది. రెండింటినీ కలిపి కలగా పొలగంగా చేయాలని ప్రయత్నం చేయకూడదు. శరీర సంబంధమైన వాళ్ళు ఆత్మ సంబంధమైన విషయాల్లో జోక్యం చేసుకొని సంఘము పరిచర్యలో వేలు పెట్టకూడదు. ఈ రోజుల్లో స్థానిక సంఘాల్లో అలాగే జరుగుతుంది. చాలా చోట్ల రక్షణ లేని వాళ్ళందరూ సంఘాలే మెయింటెనెన్స్ చేస్తున్నారు. సంఘానికి మెయింటెనెన్స్ చేసేవాళ్ళు కావాల్సింది, సంఘానికి మినిస్ట్రీ చేసేవాళ్ళు కావాలి. ఈ రోజులో మెయింటెనెన్స్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు, కమిటీ వాళ్ళు ఎక్కువైపోయారు. కమిటీ వాళ్ళు కాదు కావాల్సింది, కమిటెడ్ అయిన వాళ్ళు కావాలి. నా మాటలు కొంతమందికి అభ్యంతరకరంగా, ఇబ్బందికరంగా ఉండొచ్చు. నేను వాస్తవం ఎవరిని విమర్శించాలని కాదు, జనరల్గా జరుగుతున్న విషయాలు చెప్తున్నాను. కాబట్టి పరిచర్యలాగా ఆత్మ సంబంధమైన విధానంలో జరగాలి. లెట్ ద మినిస్ట్రీ బీ డన్ ఇన్ ద స్పిరిచువల్ వే. ఇక్కడ మనం యేసు ప్రభు జీవితం ద్వారా, లేకపోతే యేసు ప్రభు పరిచర్య ద్వారా అదే మనం అర్థం చేస్తాం. అమ్మ, నాతో నీకేం పని? వై యు ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ఆల్ దీస్ సచ్ థింగ్స్? ద్రాక్షారసం అయిపోయింది, నీళ్ళు అయిపోయినాయి, లేదా రొట్టె అయిపోయింది, మాంసం అయిపోయింది, ఎందుకు ఇవన్నీ? అయిపోయిన దాని గురించి ఆలోచించడం ఏంటి? అయిపోయినటువంటి ఆ స్థలములో, ఆ స్థానములో అనుగ్రహించబడే వాటిని చూడు అన్నట్టుగా ప్రభు చెప్తున్నాడు. ఖాళీ వాటిని చూస్తున్నారు, పోగొట్టుకున్న వాటిని చూస్తున్నారు అందరూ, కానీ పొందుకోవలసిన వాటిని గురించి చూడటం లేదు. పోగొట్టుకున్న వాటిని మీరు చూస్తూ ఉన్నట్లయితే
కొంతమంది పోగొట్టుకున్న వ్యక్తులను చూస్తూ ఉంటారు. పోగొట్టుకున్న వ్యక్తుల గురించి నేను ఎప్పుడూ ఆలోచించడం లేదు. నేను పొందుకోవాల్సిన వారి గురించే చూస్తున్నాను. వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయారు. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో ఫలానోళ్ళు పోయారు. నో ప్రాబ్లం, ప్రభు నా పక్షాన ఉన్నాడు. దేవుని స్తోత్రం. మా తోటి దేవుజనుడు ఒక ఆయన అడిగాడు, యవనస్తులను ఎందుకు పోగొట్టుకుంటున్నావు అని. నేను పోగొట్టుకోవడం లేదు. పరిచర్యలో నమ్మకస్తులు ఉంటారు, మిగతా వాళ్ళు పారిపోతారు. ఎవరు తరమకుండానే దుష్టుడు పారిపోతాడు. కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు పోతుంది. నమ్మకస్తులు మాత్రమే, ప్రభువా నీ చిత్తములో ఉన్నవాళ్ళు ఈ మా సహవాసంలో ఉండాలి, నీ చిత్తములో ఉన్నవాళ్ళు మాత్రం నీ సంఘంలో తీసుకొని రా, అందరినీ తీసుకువచ్చే సమస్యలు నేను భరించలేను అని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయము, కానాలో యేసు మరియు యేసు యొక్క తల్లి కలుసుకున్నారు. కానా కళ్యాణంలో వాళ్ళిద్దరు కలుసుకున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాదన్నప్పటికీ కార్యం చేసిన యేసు అక్కడ కాదు అన్నాడు. ఏంటి ఈ అబ్బాయి, ఏంటి మా అబ్బాయి ఇప్పుడు కార్యం చేయడేమో, ఇప్పుడు ద్రాక్షారసాన్ని తీసుకొని రాడేమో, అనగా మరియకు నీళ్లను ద్రాక్షారసంగా యేసు మారుస్తాడు అనే విశ్వాసం ఉందని కాదు దాని అర్థం. నాకు తెలిసి ఖచ్చితంగా లేదనే నేను భావిస్తున్నాను. కాకపోతే కొన్ని అప్రమాణిక సువార్తలు, ఇన్ఫాన్సీ గాస్పల్స్, సుమారు 10కి పైగా ఉన్నటువంటి ఇన్ఫాన్సీ గాస్పల్స్లో ఆ గాస్పల్స్ని బేస్ చేసుకొని కొంతమంది ఏం చెప్తున్నారంటే యేసు నీళ్లను ద్రాక్షారసంగా మార్చగలడు అనే విశ్వాసం మరియకుంది అని. ఈ విశ్వాసం ఆమెకుంది అనేటువంటి ఆ ప్రస్తావనని లేకపోతే క్లూగా కానీ ఎక్కడ హింట్గా కానీ ఎక్కడ నలుగురు సువార్థికులు యోహాను కూడా చెప్పలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమె కలవరపడిపోయి టెన్షన్ పడిపోయి చాలదేమో, సరిపోదేమో, అవమానం కలుగుతుందేమో అన్న విధంగా ఆలోచించి ఒక కంప్లైంట్ చేసినట్టుగా, వారికి ద్రాక్షారసం అయిపోయిందంటే మీకు ద్రాక్షారసం అయిపోయింది, మీకు లేదు ఏంటి అన్నట్టుగా ఒక అవసరతను చూచి ఆందోళన చెందినటువంటి స్త్రీగా, అపలగా మనం ఆమెను చూడొచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయము, కాదన్నా కార్యం చేసిన యేసు కానాలో అక్కడ యేసును కలుసుకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మగ్దలేని మరియ అక్కడ కలుసుకుంది, లేదా క్లోపా భార్య అయినటువంటి మరియ, లేదా పలాని యేసు తల్లి సహోదరి అయినటువంటి ఆమె ఎక్కడ కలుసుకుంది అనే విషయాలు మనం ఇప్పుడు ఆలోచించడం లేదు. తల్లి తనయుల యొక్క ఆ అనుబంధం, వాళ్ళు ఎప్పుడెప్పుడు కలుసుకున్నారు అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక కార్యం జరగడానికి ముందుగా వాళ్ళు కలుసుకున్నారు. తర్వాత చూడండి, రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయము 12వ వచనం. స్తోత్రం. అటు తర్వాత అంటే ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత, ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్, ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను ఇది జరిగాక యేసు తన తల్లితో సోదరులతో శిష్యులతో కలిసి కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు కొద్ది రోజులు బస చేశారు. దేవుని స్తోత్రం. కపెర్నహూములో తల్లితో క్రీస్తు, కపెర్నహూములో తల్లితో ఉన్నటువంటి యేసును మనం అక్కడ చూడగలుగుతున్నాం. కానాలో వాళ్ళిద్దరూ ఉండడాన్ని మనం చూస్తున్నాం. తర్వాత కపెర్నహూములో వాళ్ళిద్దరూ ఉండడాన్ని మనం చూస్తున్నాం. కపెర్నహూములో కలిసి ఉన్నారు. అంటే సాధారణంగా యేసు యొక్క భౌతికమైన సహోదరులు కలిసి ఉండాలి. కానీ యేసు యొక్క భౌతికమైన సహోదరులు మరియు ఆత్మీయమైన సహోదరులు కలిసి అక్కడ ఉన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 9 శిష్యులను ఎంపిక చేసుకున్నాడు. కానా వివాహ సమయానికి 9 శిష్యులే కనిపిస్తున్నారు. లేకపోతే శిష్యులు ఎంపిక చేసి కానా వివాహానికి ముందు లేకపోతే ఆ మధ్య భాగంలో ఇంకా మిగతా 8 మందిని ఏర్పాటు చేసుకున్నాడేమో మనకు తెలియదు. ఏదేమైనప్పటికీ 8 మందిని ఏర్పాటు చేసుకున్నా, లేకపోతే నలుగురైనా 12 మంది అయినా కానీ వాళ్ళతో కలిసి వాళ్ళు భౌతికమైన సోదరులు, తల్లి, వీళ్ళందరూ కలిసి కపెర్నహూములో ఒక చోట నివసించినట్టు మనం చూడగలుగుతున్నాం. రెండవ సందర్భము, యోహాను ప్రస్తావించినటువంటి రెండవ సందర్భం ఏంటి అంటే, జీసస్ వాజ్ విత్ హిస్ మదర్ అట్ కపెర్నహూమ్. నహూము అనేటువంటి ప్రదేశం, లేదా నహూము ఉన్నటువంటి ప్రదేశం కపెర్నహూము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాటి వివరాల్లోకి, భౌగోళికమైనటువంటి విషయాల్లోకి మనం వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే, ఒకటి కానాలో కలుసుకున్నటువంటి తల్లి,
రెండవది కపెర్నహూములో కలిసి ఉన్నటువంటి తల్లి. దేవుని స్తోత్రం. ఇలా జరిగింది కొన్ని సంవత్సరాలకి. మేబీ ఒక 5 నెలలు 6 నెలల తర్వాత, 6 నెలలు ఈ 2 సంఘటనలు జరగడానికి ఒక 6 నెలల కాలం పట్టి ఉండొచ్చు. తర్వాత కొంతకాలానికి చివరిగా యేసు తన తల్లిని కలుసుకున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనం. స్తోత్రం. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమున చోటికి వెళ్ళాను. దేవుని స్తోత్రం. హెబ్రీ భాషలో దానికి గొల్గతా అని పేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడికి వచ్చేసారు మరియా, లేకపోతే ఆ 25వ వచనములో ప్రస్తావించబడినటువంటి స్త్రీలు. మొదట కానాలో తల్లి కుమారుడు కలుసుకున్నారు, తర్వాత కపెర్నహూములో కలుసుకున్నారు, మూడవదిగా వాళ్ళు కపాలమను స్థలములో కలుసుకున్నారు. కపాల పర్వతం, పుర్రె పర్వతం, అది స్కల్ మౌంట్ దగ్గర కలుసుకున్నారు. అనగా యేసు ప్రభు యొక్క సేవారంభములో కలుసుకున్నటువంటి, యేసు ప్రభువుతో ఉన్న శిష్యులతో కలుసుకున్నటువంటి తల్లి, అందరితో కలిసి ఉన్నటువంటి తల్లి, తర్వాత యేసు ప్రభు యొక్క 3.5 సంవత్సరాల పరిచర్యలో భౌతికమైన సహోదరులు ఏమాత్రం సహకరించలేదు. ఆత్మ సంబంధమైన పరిచర్యలో భౌతికమైన సహోదరులు ఎక్కువ కలుసుకోలేరు. వాళ్ళు ఏదైనా డబ్బులు ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే మోరల్ సపోర్ట్ ఇవ్వచ్చు, కానీ ఆత్మ సంబంధంగా వారికి అంతగా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మనకు తెలియకుండానే వారు అంటనట్టుగా ఉంటారు, వాళ్ళు కాస్త దూరం ఉన్నట్టుగా ఉంటారు. శరీర సంబంధమైన భోజనాలు వడ్డించడం వీటి దగ్గరే ఉంటాడు. ఆత్మ సంబంధి ఇంకాస్త పైన కార్యక్రమాలు, ప్రార్థన, ఉపవాసం, పరిచర్యలో సహకరించడం అనే వాటిలో ఇంకొక మెట్టు పై స్థాయిలో ఉంటాడు. దేవుని స్తోత్రం. మన సంఘంలో కూడా ఇలాగే ఉంటారు. భౌతికమైన సహోదరులు ఉంటారు, ఆత్మ సంబంధమైన సహోదరులు ఉంటారు. మనకందరూ కావాలి. భౌతికమైన సహోదరుల్ని ఆత్మ సంబంధమైన సహోదరులుగా మార్చడానికి పరిచర్య జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ సంబంధమైన వాళ్ళని మరింత ఆత్మ సంబంధమైన వాళ్ళుగా మార్చడానికే, రూపాంతరపరచడానికే ఈ మినిస్ట్రీ. ఈ మినిస్ట్రీ అందరినీ చూపించుకోవడానికి కాదు. ఈ మినిస్ట్రీ నాకు అంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, లేకపోతే 200 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు అని చెప్పుకోవడానికి కాదు ఈ మినిస్ట్రీ. ఈ మినిస్ట్రీలో ఏదో సంథింగ్ జరుగుతుంది. ప్రతి మినిస్ట్రీలో, ప్రతి చర్చ్లో ఏదో జరగాలి. మాకు తెలిసినట్టు ఒక పాస్టర్ ఒక ఆమెనో ఇద్దరు కూర్చోబెట్టి సంఘం అంటూ చెప్పుకుంటూ ఏవో పిచ్చి విషయాలు చెప్పుకుంటూ సేవ చేస్తున్నాడు. ఇది కాదు పరిచర్య. పరిచర్య ప్రభావం చూపించాలి ప్రజల మీద. నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడి చెప్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు, ప్రజలు పరిశుద్ధాత్మతో నింపబడాలని బోధిస్తున్నప్పుడు వారి మీద ఏదో ఇన్ఫ్లుయెన్స్ నువ్వు చూపిస్తున్నావు, వాళ్ళ మీద ఏదో డామినేషన్ చేస్తున్నావు, స్పిరిచువల్ డామినేషన్, లేదంటే వాళ్ళ మీద నువ్వు ఆత్మ సంబంధమైన లీడర్షిప్ చేస్తున్నావు అని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3వ సందర్భం, కపాలం అనే స్థలంలో కన్నీరు కార్చడానికి కారకుడైనటువంటి యేసు. కార్యం జరిగించిన యేసుని మనం చూస్తున్నాం యోహాను సువార్త 2వ అధ్యాయంలో. 2వ అధ్యాయంలోని 12వ వచనంలో కలిసి ఉన్నటువంటి యేసుని, కలిసి ఉన్న తల్లి, కలిసి ఉన్నటువంటి యేసు. మూడవదిగా కన్నీటిని తెప్పించినటువంటి తనయుడు, తన ముద్దుల తనయుడు. మిగతా బిడ్డలకి యేసుకి తేడా ఉంది. మిగతా కుమారులు అనబడిన వాళ్ళు, కుమార్తెలు అనబడిన వాళ్ళు భౌతికంగా పుట్టిన వాళ్ళు. కానీ యేసు యొక్క జన్మము, యేసు యొక్క జన్మ ప్రత్యేకమైనదని మనకు తెలుసు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనము మరియు 13వ వచనం చూస్తే, కొంతమంది ఆత్మ మూలంగా పుడితే, దేవుణ్ణి అంగీకరించడం మూలంగా పుడితే, కొంతమంది శరీర సంబంధం, రక్తం వలనను, మనుష్యేచ్ఛ వలనను, శరీరేచ్ఛ వలన పుట్టిన వాళ్ళు. కానీ యేసు అలా కాదు. యేసు యొక్క జన్మ భౌతికమైన జన్మను గురించి కాదు, ఆత్మ సంబంధమైన జన్మను గురించే యోహాను సువార్త మొదటిగా ప్రస్తావించబడింది. ఈ డిఫరెన్స్ 1వ అధ్యాయములో శరీర సంబంధమైన జన్మ, ఆత్మ సంబంధమైన జన్మ అనేటువంటి డిఫరెన్స్ని గురించి మరలా 3వ అధ్యాయంలో ఆయన నికోదేము జీవితంలో ప్రస్తావించడం చూస్తున్నాం. నికోదేము దగ్గర ప్రస్తావించడాన్ని మనం చూస్తున్నాం. శరీర సంబంధమైనది శరీర సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది ఆత్మ సంబంధమైనది. శరీర సంబంధమైనది ఆత్మ సంబంధమైనది ఎలాంటిదంటే నూనె నీళ్లు కలిసి ఒక బాటిల్లో ఉంచడం లాంటిది. అవి రెండు కలిసినట్టు ఉన్నాయి, కానీ అవి రెండు కలియవు. ఎంతవరకు కలబెట్టి కుదించి ఊపినా కానీ, షేక్ చేసినా కానీ కలిసినట్టు ఉన్నాయి, కానీ నూనె మాత్రం పైకి తేలుతూ పై స్థాయిలోనే కనిపిస్తుంది. దేవుని స్తోత్రం. అలాగే కలిసినట్టు ఉన్నప్పటికీ కూడా కలవనట్టుగా ఉంటూ
క్రీస్తు నిమిత్తమై కాస్త దూరాన్ని పాటిస్తూ, ఆత్మ సంబంధమైన సామాజిక దూరాన్ని పాటిస్తూ, స్పిరిచువల్ సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ మనం ముందుకు సాగాలి. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచించిన విషయం, తల్లి తనయుడు ఎక్కడెక్కడ కలుసుకున్నారు. తర్వాత మనం ఆలోచిస్తే అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో యేసు ఆరోహణం అయిపోయిన తర్వాత చివరిసారి మరియ గారి ప్రస్తావన అక్కడ కనిపిస్తుంది. తర్వాత మరియ యొక్క ప్రస్తావన ఎక్కడ కనిపించదు. ఒకవేళ ఆమె వీటన్నిటికీ దూరం అయిపోయిందో, లేదు అంటే ప్రభునందు నిద్రించిందో, ఇవన్నీ మనకు తెలియదు, వాటిలోకి మనం వెళ్ళలేదు. కానీ ఈ మధ్యకాలంలో, లేకపోతే ఆ తర్వాత ఆమె స్వర్గారోహణ చేసింది అని కొంతమంది బోధిస్తున్నారు. వాటికి ఎటువంటి ఆధారాలు లేవు. అవి కేవలం అజంప్షన్స్గా మాత్రము, ఊహలుగా మాత్రం, కల్పితాలుగా మాత్రం భావించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తల్లి తనయుడు కాబట్టి ఇన్ని చెప్పిన తర్వాత మనం కన్క్లూజన్గా మనం ఆలోచించాల్సిన మాట, మనం కూడా మన తల్లిని కలుసుకుంటాం ఒకరోజు. యేసు ప్రభు తన తల్లిని మళ్ళా తిరిగి కలుసుకోవాలని, పునరుత్థానుడైన తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి కలుసుకున్నాడని ఎక్కడ ప్రస్తావించబడలేదు. ఆయనకి భౌతికమైనవి ప్రాముఖ్యం కాదు. మనకు కూడా భౌతికమైనవి ఏమాత్రం ప్రాముఖ్యమైనవిగా ఉండడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయచేసి తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు. యోహాను సువార్తలో 3 సందర్భాల్లో మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు, మీ తల్లి అయినటువంటి మరియా కలిసి ఉన్నటువంటి విషయాల్ని మేము మాట్లాడుకున్నాం. కాదని కార్యము చేసినటువంటి యేసుని, అంతేకాకుండా కలిసి ఉన్నటువంటి యేసుని, కన్నీరు తెప్పించినటువంటి యేసుని మేము చూస్తున్నాం. ప్రభువా, మీకు వందనం చేస్తున్నాం. మా భౌతికమైన తల్లితో మాకు అనుబంధాలు ఉన్నా లేకపోయినా, మా ఆత్మ సంబంధమైన తల్లితో అనుబంధం ఉండినట్లుగా మీతో, నిత్యుడవగు తండ్రి అయిన నీతో మాకు అనుబంధం ఉండగలటో సాయం చేయండి. తల్లి గురించి మీరు ఆలోచించినట్లుగా మేము కూడా ఆత్మ సంబంధమైన పైనున్న యెరూషలేము తల్లిని గురించి ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగి ముందుకు సాగుతూ సాయం చేయమని. పరలోకము తల్లి, మేమందరం కుమారులు, తల్లి కుమారుల అనుబంధాన్ని మీరు వేరువేరు విధాలుగా యోహాను సువార్త ద్వారా మీరు మాకు తెలియజేసినందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.